ఓకే. 'నిత్యా మీనన్' అండ్ 'విజయ్ సేతుపతి' కలిసి చేసే సినిమా పేరు 'సార్ మేడం' అంట తెలుగులో. లాస్ట్ ఏజ్ చూసాను విజయ్ సేతుపతిది. నాకంత బాగా నచ్చలేదు. సో, ఈ ట్రైలర్ అయినా బావుంటది అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎప్పుడొస్తుందో కూడా చూడలే భయ్యా నేను. సో, లెట్స్ సీ తర్వాత మాట్లాడేసుకుందాం. 'పాండిరాజ్' అంట. ఆయన సినిమాలేవో చూసినట్టు గుర్తులేదు నాకు. చూసేద్దాం తర్వాత మాట్లాడేసుకుందాం. నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందని ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేసాను. మా అమ్మ నాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే నువ్వు తిట్టుకునే విధంగా నేను నిన్ను చూసుకుంటా. ఓకే. మమ్మల్ని ఇద్దరిని విడదీసేయండి. ఓకే. రాణి మాస్టర్ డిగ్రీ, మీరు మా వాడు మాస్టరు టీచర్ అని మాకు తెలీదే. లేదు లేదు, మా వాడు పరోటా మాస్టరు. మా వాడు చేసే పరోటాలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వెరైటీలు అదరు కొట్టేస్తాడు. శ్రీ ఆకాశ వీరయ్య. బాగా వర్తైన సంబంధం నానా. ఆహా. మహారాణి, దీని పేరు రాణి. నాకు మహారాణి అత్త. ఓకే. మిమ్మల్ని నేను ఏమని పిలవను? పేరుతో పిలు. ఆకాశం అని. మౌని పేరుతో పిలవకూడదా? పోరా పిచ్చోడా. ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియదు కానీ గొడవలు వస్తూనే ఉన్నాయి. బానే ఉంటాం, సడన్ ట్రిప్ అవుతాం, గొడవ అయిపోద్ది. ఎందుకురా నా మీద ఉన్న కోపాన్ని మర్ది మీద చూపిస్తున్నావు? ఏదైనా సరే నా మీద చూపించరా. నా మీద చూపించు. అయ్యో మేడం, నేను నా కోపాన్ని మీ మర్ది మీద చూపించలేదు మేడం. నేను మాట్లాడలేదు మేడం. నేను ఆడమలేదు మేడం. పెప్పర్ ఎక్కువగా వేసి ఒక అబ్బాయి. ఈ టైంలో ఎవరు అవ్వాలి అడిగింది? అది పెప్పర్ ఎక్కువగా. మీరు సంపాదించడానికి హోటల్ పెట్టారా లేక గొడవ పడడానికి హోటల్ పెట్టారా? ఓకే. డబ్బింగ్ యోగిరాజ్ బాబు. పోతానంటుంది బావా. నా బిడ్డ అసలు దేనికి దిగులు పడడు, కంగారు పడడు. ఏ రోజైతే దీన్ని చేసుకున్నావో ఆ రోజు నుంచి నీ మొహంలో కళంతా పోయిందిరా. గొడవలు ఇంకా ఓ కొలిక్కి రానందువల్ల ఈ రోజు హోటల్కి యోగి సెలవు. బాబు. భార్యాభర్తల అనుబంధం చాలా అద్భుతమైంది, అందమైంది అని అంటారు. కానీ దాన్ని నిలుపుకోవడానికి పడే పాటలు ఉన్నాయి. అబ్బా అమ్మో, పోతుంది. ఎందుకని 3 నెలలు విడివిడిగా ఉన్నారు? అసలు ఏంటండి సమస్య? అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్య బాబోయ్. నన్ను చాలా టార్చర్ పెడతారు మేడం. అయ్యయ్యో ఏంటి ఆటగా ఉందా? అమ్మా ఏం జరుగుతుందిరా? గాడిద ఓటర్ పెట్టినట్టు అందరూ అలా అరుస్తున్నారు. కానీ వాడు పాపం అమ్మ. వాళ్ళ అమ్మకి నాకు మధ్య ఇరుక్కుని అల్లాడుతున్నాడు. ఓకే. పాండిరాజ్ చచ్చిపోయారన్నావు కదా, చచ్చిపోయానే. ఎప్పుడు నా మహారాణి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ ఆకాశం చచ్చిపోయానే. నటిస్తున్నది బాగా తెలుసు. నటిస్తున్నానా? నేను నటిస్తున్నానా? ఒరే ఏంద్రా ఈ సినిమా? అరే అన్ని జూలై 25కే రంటరా. ఇంకా ఏ డేట్ దొరకనట్టు ప్రతి నా కొడుకు 25th 24th వచ్చి ఎన్ని సినిమాలోనే తెలుసా ఆ రోజు. బాగానే ఉంది కదరా. అంటే లైక్ మెల్లగా ఎక్కింది. ఇది ఫాస్ట్గా రాలేదు. ఈ పాండిరాజ్ ఎన్ని సినిమాలు చేసిన తెలియదు పోయాను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏవే చేసిండు సినిమాలు. ఇండియన్ ఫిల్మ్ మేకర్ పాండిరాజు. మూవీస్ ఏం చేసిండు? కథకళి ఓకే. పసంగ్ అంటది మనకు తెలీదు. కేడి బిల్లా కిలాడి రంగ అంట. ఏమో ఇది మనకు తెలీదు. ఓకే. ఎత్తార్కు అదే ఈటీ ఆయన తీసినట్టు. సూపర్. సో చూడాలి ఎట్లుంటుందో. నాకు నచ్చుతుంది, పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. బట్ అంటే లైక్ ఒక మీటర్లో ఉందన్నట్టు. ఆ మీటర్కి ఎక్కడానికి కొంచెం టైం పట్టింది నాకు. పర్లేదు. యోగి బాబు డబ్బింగ్ దరిద్రం మార్పించాను, అస్సలు బాగా. సో మార్పిస్తే బాగుంటుంది. సో నేను వెళ్దాం అనుకుంటున్నా. కాకపోతే చెప్తున్నా భయ్యా, 4 సినిమాలు ఉన్నాయి ఆ రోజు. 4 సినిమాలు ప్లస్ ఒక సిరీస్ ఉంది. ఏంట్రా వస్తే అన్న ఒకటేసారి రండి, లేకపోతే ఎవడు రెడీ ఎవడరా ఓటీటీకి ఇచ్చినోడు నాకు అర్థం కాదు. బ్రెయిన్ ఉందా మీకు? అన్న ఒకటేసారి ఎట్లా రావాలరా? ఒక స్లాట్ పెట్టుకున్నా కానీ ఒకసారి వెనస్డేనో అట్లా పెట్టుకోవచ్చు ఓటీటీస్కి. అట్లా పెట్టుకోకుండా ఎందుకురా మీరు రిలీజ్ డేట్ లాగా పట్టిచ్చేస్తారు? అన్న ఒకటేసారి రావడం ఏంట్రా? కానీలే, నాకైతే నచ్చుతుంది. నేను చూస్తా. అంటే లైక్ ఒక మీటర్ చెప్తున్నా కదా, ఏంటిది కొంచెం తమిళ్ ఫ్లేవర్ నుంచి మెల్లగా ఫన్ బయటికి రావడం టైం పట్టింది. నాకు నచ్చింది. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. ఐఎమ్ హ్యాపీ. చూద్దాం ఎట్లా ఉంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు? ఇది చూసిన తర్వాత నచ్చిందా? వెళ్దాం అనుకుంటారా? ఎందుకంటే మనకి హరిహర వీరమల్లు ఉంది, తర్వాత ఫెంటాస్టిక్ 4 25th నాడు, మళ్ళీ లక్ష్మీ మన మహావతార్ నరసింహ సినిమా ఉంది అదే రోజు, తర్వాత ఇది చూడాలి. ఇంకో సిరీస్ ఉంది. ఏమో భయ్య, అన్నీ చూసిస్తా, ట్రై చేస్తా, వచ్చేస్తాయి రివ్యూలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కంటెంట్ వస్తే మాత్రం ఈ ఛానల్లో వీడియోలు తక్కువ పెడుతున్నాను అనుకోకండి, టైం కుదరట్లేదు. ఖచ్చితంగా ట్రై చేస్తా పెట్టడానికి. అండ్ మా కంటెంట్ వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే కొట్టేసాము కుమ్మేస్తాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.